అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే ఈరోజు అయితే అందరికీ భోజనం వడ్డిస్తున్నాను. టైం వచ్చి 12:30 అవుతుంది. ఇక అందరికీ భోజనం వడ్డిస్తూ మీతో కొన్ని విషయాలు అయితే చెప్తానండి. వీళ్ళల్లో కొందరిని గమనించండి. ఒక చేంజ్ అయితే చేశాము. అందరూ అన్నం తినే ప్లేట్స్ గమనించండి. కొందరి దగ్గర ఉన్నాయి, కొందరి దగ్గర అయితే మార్చేసాము. ఎందువల్ల మార్చాల్సి వచ్చిందంటే వీళ్ళలో చాలామంది అలాంటి ప్లేట్స్తో అయితే కొంచెం ఇబ్బంది పడుతూ తింటున్నారండి. ఎందుకంటే వాటిలో తినడం వల్ల పైన పోసుకోవడము, ఒకవేళ మజ్జిగన్నం తినేటప్పుడు అయితే మొత్తం పైన వేసేసుకోవడము, సాంబార్తో తినేటప్పుడు పైన వేసేసుకోవడము అలా అయితే చేస్తున్నారు. ఇక కొందరికైతే ఆ ప్లేట్స్ మార్చేసి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. అవి కొంచెం లోతు తక్కువగా ఉండడం వల్ల వాళ్ళకి తినడానికి కష్టంగా ఉందంటున్నారు. అందుకే కొందరికైతే ఈ విధంగా ప్లేట్స్ కూడా మార్చేసామండి. అవన్నీ కూడా అందరికీ యూనిటీగా బాగుంటుంది అనుకున్నానండి, కానీ వీళ్ళైతే ఇబ్బంది పడుతున్నారు. అసలు ఆ ప్లేట్స్ కోసమైతే చాలా టైం కేటాయించానండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి పేరులో మొదటి అక్షరాన్ని అయితే పెయింట్తో రాశానండి. చాలా టైం అయితే కేటాయించాను. మళ్ళీ అవి ఆరడానికి కూడా కొంత టైం అయితే పట్టింది. ఇక ఈ విధంగా చేసిన ఆ ప్లేట్స్ అయితే ఇబ్బంది పడుతున్నారు. ఇక అందువల్ల ఈ ప్లేట్స్ అన్నీ కూడా మార్చేసాను. ఈ మధ్య చాలామంది మన యూట్యూబ్లో వీడియో చూసి ఫోన్ చేస్తున్నారండి. ఆశ్రమం ఎక్కడ, అడ్రస్ అని. వాళ్ళందరి కోసం చివరిలో అడ్రస్ ఇస్తున్నానండి, పూర్తి అడ్రస్. అలాగే చాలా దూరం నుండి కూడా అన్నదాన కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మధ్య తిరుపతి, హైదరాబాద్, బెంగళూరు ఇక్కడి నుంచి కూడా మనకి అన్నదాన కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారండి. మీ అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు ఎంత దూరంలో ఉన్నా మీ హెల్ప్ అనేది మాకు అందించవచ్చు. మీ ఫ్యామిలీలో ఉన్న సందర్భాలను బట్టి మీరు అన్నదాన కార్యక్రమాలు జరిపించాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మా పూర్తి అడ్రస్, కాంటాక్ట్ నెంబర్ అన్నీ ఇస్తానండి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఎవరి పేరు మీద అయితే అన్నదాన కార్యక్రమం జరిపిస్తారో వాళ్ళది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా రాస్తామండి. ప్రతిదీ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. ఓకే అండి. అలాగే మీ అందరి కోసం ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కొందరిని ఆదరించే అవకాశం కల్పించిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా పరోక్షంగా కూడా ఆశ్రమానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. Thank you for watching.